మా కుటుంబ సభ్యులు మామిడి హరికృష్ణ గారు, అలాగే బాలాచారి గారు, నా ముందు కూర్చున్నటువంటి సరస్వతులు, లక్ష్ములు, పార్వతులు అందరికీ నమస్కారం. ఈరోజు మామిడి హరికృష్ణ గారు, త్రివేణి గారు ఎన్నెన్నో విషయాలు చెప్పారు. అవన్నీ నేనేం చెప్పలేను. ఇక్కడ నాకు కేవలం సంబరం, అందరం కలుసుకోవటం, మాట్లాడుకోవటం, మీరు రాసినటువంటి చక్కటి కవితలు వింటాం. అదే నా ముఖ్య కారణం ఇక్కడ ఉండడానికి. తర్వాత చిన్ననాటి జ్ఞాపకాలు. బతుకమ్మ అంటే ఎన్నో అనుభూతులు, అనుభవాలు నా జీవితంలో నాతో పాటు జోడయ్యి ఉన్నాయి. చిన్నతనంలో అంటే ఒక వయసు వచ్చిన తర్వాత బతుకమ్మ అనేటప్పటికీ ఆడపిల్ల కదా, మనం అందరం కూడా అందులో పేర్చినటువంటి వివిధ రకాలైనటువంటి పూలమ్మ. ఎక్కడికి వెళ్ళినా వి బ్రింగ్ వైబ్రెన్సీ, కలర్. ఎక్కడికి వెళ్ళినా కానీ వీఆర్ స్పెషల్. అందుకే నేను ఎప్పుడు అంటాను, ఆడవాళ్ళగా పుట్టడం అనేది ఒక వరం. ఇంకో జన్మ ఉంటే నేను మళ్ళీ ఆడదానిగానే పుట్టాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఎన్నో వివిధమైనటువంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఫీచర్స్ ఉన్నాయి, క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అది మనకే స్పెషల్. అంత స్పెషల్గా ఉన్నవాళ్ళ మనం మళ్ళీ మగవాళ్ళ ఎందుకుంటారు? ఐ వాంట్ టు బి బోర్న్ యాజ్ ఎ వుమన్ ఎనీ టైమ్. తర్వాత చిన్నతనంలో ఇది పండుగ వస్తుంది అనగానే ప్రిపరేషన్. ఈ 9 రోజులు ఏం చేసుకోవాలి, ఏం వేసుకోవాలి, ఎలా తయారవ్వాలి అన్నది నాకు ఉండేది. మా నేబర్స్, అక్కయ్య వాళ్ళందరూ కూడా చక్కగా తయారు చేసేది. ఏంటంటే ఈ 9 రోజులు వివిధ రకాలైనటువంటి పూలతో నేను పూల జడ వేసుకున్నాను. ఇప్పుడు ఆ సంప్రదాయం పెద్దగా ఆడపిల్లలో కనిపించట్లేదు, అంత ఆసక్తి కూడా చూపించట్లేదు ఆడపిల్లలు. ఏదో పెద్దవాళ్ళగా మేము ఊరికే అనుకుంటూ ఉంటారే, ఎంత చక్కగా జడ వేసుకొని పూలు పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఈ 9 రోజులు అది ఒక తపన ఉండేది, ప్లానింగ్ ఉండేది అనమాట. ఇది ఒక సంబరం, మనం అందరం కలిసి మనం జరుపుకునే ఒక గొప్ప సంబరంగా నేను భావిస్తాను. తర్వాత గుజరాతీస్ కూడా వాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మనం ఎలాగైతే బతుకమ్మ ఆడుకుంటామో వాళ్ళు రాస్ గర్బా, వాళ్ళందరూ కూడా. కానీ వాళ్ళలో ఇంతకుముందు మనం కొంచెం ఇళ్లలో చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతో గొప్పగా అందరం కలిసి, అంటే ఒక ఇన్ లార్జర్ నంబర్స్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది ఒక మంచి పరిణామం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్పెషల్ ఒక ఫెస్టివల్, మనకున్న ఒక స్పెషల్ ఫెస్టివల్ని మనం ప్రపంచం అంతటా తెలిసేలాగా మనం గొప్పగా మనం ప్రతి ఏటా మనం జరుపుకుంటున్నాం. ఇలా మనం ప్రతి ఏటా బ్రహ్మాండంగా ఇలాగా జరుపుకోవాలి. మీరు సాయంత్రం వస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ హరికృష్ణ గారు ఎంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారు. అందరూ మీరు ప్రతిరోజు ఈ 9 రోజులు వచ్చి చక్కగా బతుకమ్మ ఆడుకొని వెళ్తే ఇంకా బాగుంటుందని నేను భావిస్తున్నాను. ప్లీజ్ అందరూ రండి, మీకు అనుకూలంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా వచ్చి మా అందరితో పాటు కలిసి మనం బతుకమ్మ ఆడుకుందాము, సెలబ్రేట్ చేసుకుందాము. ఈరోజు మీరందరూ రావటం మాకెంతో సంతోషదాయకం. తర్వాత చక్కటి కవితలు మీరు మాకు వినిపిస్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బాలాచారి గారికి, హరికృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు.